చల్లటి గాలి అలాగే చలి ప్రదేశాల్లో ఎప్పుడైతే మానవాళి ఉంటుందో మనుషులకు యూజువల్గా ఫ్రాస్ట్ బైట్ అనే ఒక వ్యాధి డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఎక్కువగా ఏళ్ళల్లో నమ్నెస్ రావడం, స్టిఫ్నెస్ రావడం, అలాగే నల్ల గ్యాంగ్రీన్ కావడం, అంతేకాకుండా టెంపరేచర్ పూర్తిగా పడిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటి విషయాలలో బ్లూ గ్రేగా స్కిన్, వైట్ బ్లూ గ్రేగా స్కిన్ మారడం, సెన్సేషన్ తగ్గిపోవడం అండ్ ఆ హ్యాండ్స్ అసలు ఫీలింగ్ కూడా తగ్గే, ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ జాయింట్స్ కానీ మజిల్స్ మాల్ ఫంక్షన్లోకి పనిచేయకపోవడం కూడా మనం చూస్తుంటాం. సో ఫ్రోస్ట్ బైట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సీరియస్ కండిషన్గా భావించాల్సిన అవసరం ఉంటుంది. చలి వలన బాడీలో ముఖ్యంగా ఫ్రోస్ట్ బైట్ అనే కాంప్లికేషన్ కానీ, లేకపోతే బాడీ అంతా సెప్సిస్ అవడం కానీ, లేకపోతే హైపోథర్మియా అంటే బాడీలో టెంపరేచర్స్ దిగజారిపోయి బాడీలో ఉండే సిస్టమ్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువగా కణాల్లోకి వ్యాప్తి చెందకుండా కణాల నాశనానికి దారితీసే ఆస్కారం కూడా బాడీలో కోల్డ్ హైపోథర్మియాలో కానీ లేకపోతే ఫ్రాస్ట్ బైట్లో కానీ ఈ అయ్యే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా చల్లటి వెదర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం వేసుకునే బట్టలు వామ్గా అంటే 2-3 లేయర్స్గా ఉండే వామ్గా మధ్యలో స్పేస్ ఉండి ఎయిర్ లాక్యులేట్ అయ్యి ఆ ఎయిర్ ఒక మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే మన బయటి టెంపరేచర్ కన్నా ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే టైట్గా ఉండకుండా కొంత లూజ్ బట్టలు వేసుకుంటే ఆ స్పేస్లో ఏదైతే ఎయిర్ ఉంటుందో అది మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ మనల్ని బయట చల్లటి వెదర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. యూజువల్గా చల్లటి వెదర్లో బయట ఉన్నప్పుడు మనం ముక్కు, అంతేకాకుండా నోటికి స్కార్ఫ్ లాంటిది కానీ లేకపోతే ప్రొటెక్టివ్ ఉలెన్ బ్రేస్ కానీ తీసుకుంటే అప్పుడు మనకు ఊపిరితిత్తులకు కోల్డ్ వేవ్స్ అన్నది పోకుండా, మనకి లంగ్ డిజీజెస్ డెవలప్ కాకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి స్కార్ఫ్ లాంటిది మన ముక్కు, చెవులకు అలాగే నోటికి కట్టుకోగలిగితే బాగా ప్రొటెక్షన్ ఉంటుంది. కోల్డ్ వెదర్లో మనం ముఖ్యంగా ఆస్మా లాంటి వ్యాధిని మనం క్రోనిక్ డిజీజ్గా భావిస్తాం, దీర్ఘకాల వ్యాధిని. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద డిజీజ్. ఆ డయాబెటిక్ వలన కూడా నరాలు, రక్తనాళాలు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని కేర్ తీసుకున్న అవసరం ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి డిజీజ్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, లేకపోతే క్రోనిక్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే మనకు లివర్ డిజీజ్ కానీ, వీటిలో మనకు ఈ చల్లటి వెదర్లో కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్రోనిక్ డిజీజెస్ని మనం చలికాలంలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ కోల్డ్లో మనం అధికంగా ఉలెన్ క్లోత్స్ కానీ, లెదర్ కోట్స్ కానీ ధరిస్తాం. అందులో మనకు ఒకలాంటి మాయిశ్చర్ బాడీ లోపల ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కువగా మాయిశ్చర్ ద్వారా మనకు బాడీ ఫ్లూయిడ్స్ తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. సో దీనికి మనం డిహైడ్రేషన్లో పోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా వాటర్ కన్జంప్షన్ కూడా తీసుకొని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ఫ్రాస్ట్ బైట్ ఏదైతే మనకు స్కిన్ మీద ఏర్పడుతుందో మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ కంటి చుట్టూ మనం ప్రొటెక్షన్ తీసుకోకపోతే మన కంటి చుట్టూ ఉండే ఐలిడ్స్లలో కూడా మనకు ఫ్రాస్ట్ బైట్ ఏర్పడి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మన ప్రొటెక్టివ్ గ్లాస్, గాగుల్స్ కానీ ధరించి ఆ శీతాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హైపోథర్మియా అనేది చలి కాలంలో ఎక్కువ మనుషులు ఎవరైతే ఓపెన్ ఏరియాలో పడుకుంటారో లేకపోతే పనులు చేస్తుంటారో వాళ్ళకి ఈ హైపోథర్మియా అనే వ్యాధి వచ్చే ఆస్కారం ఉంటుంది. వాళ్ళల్లో నార్మల్ టెంపరేచర్ కన్నా బిలో అంటే 95 degrees ఫారెన్హీట్ కన్నా తక్కువగా పడిపోవటం వల్ల హైపోథర్మియా అనే వ్యాధి డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బాడీలో ఉన్న రెగ్యులర్ టెంపరేచరు క్రమంగా తగ్గిపోయి హైపోథర్మియాలోకి జారిపోయే ఆస్కారం. హైపోథర్మియా అనేది బాడీలో నార్మల్ కన్నా కింద టెంపరేచర్స్ పడిపోవడం, నీ యొక్క సర్కమ్స్టెన్సెస్ టెంపరేచర్ కన్నా తక్కువగా నమోదవడం. అది ఆన్ అన్ యావరేజ్గా మనం 97-98 degrees సెల్సియస్ అనుకున్నప్పుడు ఇది ఫారెన్ హీట్గా. హెడ్కి కూడా మనం హెడ్ క్యాప్, ఉలెన్ క్యాప్ కానీ లేకపోతే థిక్ లేయర్డ్ గుడ్డ కానీ కట్టుకొని ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన స్నోఫాల్ కానీ లేకపోతే కోల్డ్ వేవ్స్లలో వచ్చే ఫాగ్ వలన మనం హెయిర్ లోపల ఎక్కువగా ఇమిడిపోయి డ్రై స్కిన్ అవడం,
అంతేకాకుండా అక్కడ టెంపరేచర్ పడిపోవటం వల్ల ఆలోని కణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మంచి వులెన్ క్యాప్ కానీ లేకపోతే ప్రొటెక్టివ్ క్లోత్స్ కానీ తలకు కూడా చుట్టుకుంటే ప్రొటెక్టివ్గా ఉంటుంది.